నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. కొద్ది రోజుల క్రితమే పెళ్లి అయింది. మొదటి 3 రోజులు నేను సెక్స్లో సక్సెస్ కాలేకపోయాను. ఎందుకో తెలియదు. పెళ్లికి ముందు నేను తరచుగా హస్తప్రయోగం చేసేవాడిని. అందుకని నా మగతనం మీద అనుమానం రాలేదు. హస్తప్రయోగం చేయడం వల్ల సెక్స్కి పనికి రాకుండా పోతారా? లేదా హస్తప్రయోగం చేసినంత మాత్రాన సెక్స్కి ఫిట్ అనుకోకూడదా? సెక్స్కి ఫిట్ అని ఒక మగవాడు తెలుసుకోవడం ఎలా? సెక్స్ కి ఫిట్ అయిన మగవాడిలోనే శృంగారపరమైన కోరికలు, హస్తప్రయోగం చేయడాలు, అంగం గట్టిపడటాలు, వీర్యస్థలనం ఉంటాయి. అలా ఉన్నట్లయితే మగతనం ఉన్నట్లే. మరి మగతనం ఉండి కూడా సెక్స్లో పాల్గొనలేదంటే మనస్సులో తెలియని భయం, కంగారు, ఆందోళన ఉండటమే కారణం. కొందరిలో తెలియని అలసట, నిద్రలేకపోవడం కారణం. ఎక్కువ మందిలో పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది ఉంటుంది. హస్తప్రయోగం అలవాటు ఉంది కనుక అతి సునాయాసంగా స్పందించడం, అంగం గట్టిపడేటట్లు చేసుకోవడం, వీర్యస్ఖలనం కానిచ్చుకోవడం ఉంటుంది. సరైన సెక్స్ విజ్ఞానం లేనివాళ్లే భయం వల్ల, కంగారు వల్ల, ఆందోళన వల్ల అంగం స్తంభించకుండా అవుతారు. దాంతో యోనిలోకి అంగప్రవేశం చేయలేకపోతారు. అంతమాత్రాన వారు సెక్స్కి పనికి రారని కాదు. ఇటువంటి వాళ్లకి సరైన సెక్స్ విజ్ఞానం కలిగించి, మనస్సుని ప్రశాంతంగా ఉండేటట్లు మార్గం చెప్పినట్లయితే మామూలుగా సెక్స్లో సక్సెస్ అవుతారు. అందుకనే ఎప్పుడైనా ఎవరైనా మొదటి కలయికల్లో వైఫల్యం చెందితే వెంటనే నవదంపతులు ఇద్దరూ డాక్టరు దగ్గరికి వెళ్లడం మంచిది. దాంతో వాళ్లకి చక్కని పరిష్కారం దొరుకుతుంది. ఎవరైనా సరే ప్రిమేరిటల్ కౌన్సిలింగ్ పొందడం మంచిది. దాంతో ఎటువంటి ఫెయిల్యూర్ లేకుండా మొదటి కలయికని మధురంగా మలచుకోగలరు.